ఇలా ఉర్లీలను పెట్టి నీళ్లు పోయటం వెనకాల రహస్యం ఏంటంటే, ఇలా వాటర్ ఎలిమెంట్ అనేటువంటిది ఒక ట్రాంక్విలిటీ, ఒక ప్రశాంతతని ఇస్తుంది. అంటే మైండ్ బాలేక, లేదంటే ఏదైనా టెన్షన్స్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఎప్పుడు ఏదో గొడవలతో సతమతం అవుతున్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ ఉర్లీలు అనేటువంటివి పెట్టుకోవటం వల్ల వాళ్ళకి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో ఉంటుంది. అండ్ ఈ గొడవలు కానీ ఇవన్నీ తగ్గుతాయి. కానీ ఈ ఉర్లీలు పెట్టమన్నారు కదా అనేసి ఏది పడితే అది మెటీరియల్ వాడటము, ఎలా పడితే అలా పెట్టడం, ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్లో పెట్టడం చేయకూడదు. దానికి నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. పెద్ద రూల్స్ అని కాకపోవచ్చు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ ఉర్లీలు అనేటువంటివి సహజంగా నార్త్ ఈస్ట్లో చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి, ఈశాన్యంలో. అలాగే ఉత్తరంలో ఇంకా తూర్పులో కూడా ఇవి ఉర్లీస్ అనేటువంటివి పెట్టుకోవచ్చు. కొంతమంది పడమర భాగాన పెడతారు, కానీ సాధ్యమైనంత వరకు మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉంది అనేది పక్కన పెడితే, ఏ ఫేసింగ్ ఉన్నా కూడా ఉర్లీలని మనము పెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా తూర్పు భాగాన కానీ, ఈశాన్యంలో కానీ, ఉత్తరంలో కానీ, ఈ 3 జాగాల్లో పెట్టుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. కొంతమంది బ్రహ్మస్థానంలో కూడా పెడుతుంటారు. వాస్తవానికి బ్రహ్మస్థానంలో ఏది పెట్టకండి. బ్రహ్మస్థానం అంటే ఏదో సెంటర్ ఆఫ్ ది హౌస్, అది నాభిస్థానము అని కూడా అంటూ ఉంటారు. అక్కడి నుంచే ఎనర్జీస్ అనేటువంటివి జనరేట్ అయ్యి 4 డైరెక్షన్స్, అంటే మనకి నార్త్ ఈస్ట్, అలాగే సౌత్ వెస్ట్, ఇవన్నీ ఎలా అయితే 4 డైరెక్షన్స్ ఉన్నాయో, ఈ 4 డైరెక్షన్స్కి మళ్ళీ 4 సబ్ డైరెక్షన్స్కి, ఆ సబ్ డైరెక్షన్స్కి మళ్ళీ ఇంకో 4 సబ్ డైరెక్షన్స్ ఉంటాయి. అది బ్రహ్మస్థానంతో కలిపి మనకి 16 డైరెక్షన్స్ ఉంటాయి. అంటే ఈ నాభి స్థానం నుంచి జనరేట్, అంటే ఇంటి మధ్య స్థానం నుంచి జనరేట్ అయిన ఎనర్జీస్ మొత్తం అన్నిటిలో పాకుతూ ఉంటాయి, అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలా స్ప్రెడ్ అయినవి మళ్ళీ అవి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మళ్ళీ అదొక సైకిల్ లాగా ఫామ్ చేస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ ఎనర్జీ ఫీల్డ్స్. ఈ ఎనర్జీ ఫీల్డ్స్లో ఎప్పుడైనా ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయినా కలిగినప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు, అది యజమానా లేకపోతే ఓనరా లేదంటే టెనెంటా అని కాదు, అక్కడ ఆ ఇంట్లో ఎవరైతే ఎక్కువ కాలం నివసిస్తున్నారో వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ఇది ఫస్ట్ జరుగుతుంది. ఇలాంటి ఎనర్జీస్ ఒక్కొక్కసారి తెలిసి తెలియక యాడ్ అవుతున్న ఎనర్జీస్ని ఇవన్నీ న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట. అంటే మైండ్ని చక్కగా పెట్టడము, హెల్త్ మంచిగా ఉండటం, ఇవన్నీ కూడా మనకు ఉర్లీస్ వల్ల వస్తాయి. అయితే ఈ ఉర్లీలలో మనం ఫస్ట్గా ప్రిఫరెన్స్గా వాడేటువంటి మెటీరియల్ ఏంటంటే మట్టివి. మట్టివి అనగానే ఈ మధ్య మనకి మార్కెట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దొరుకుతుంది. అవును, అదొక మైనస్ పాయింట్. మట్టి కుండల్లా ఏవైతే మనం చేస్తామో అలాంటివి కనుక ఉర్లీలు దొరికితే తెచ్చుకుని పెట్టుకోండి. అవి చాలా మంచిది.